కొన్ని ఇల్లు దర్శించి రామన్నాడు, చూసి రామన్నాడు. అప్పుడు చూసి రానికి ఒక ప్రవక్త పోతే ఫస్ట్ ఒక గృహానికి పోయింది, నోవాహు గుడారంకి పోయింది. నోవాహు గుడారంలో మత్తు వస్త్రహీనత కనబడుతుంది, వస్త్రహీనత కనబడ్డది. తర్వాత సెకండ్ గుడారానికి పోయింది. సెకండ్ గుడారానికి పోతే యోబు గుడారం. అది యోబు గుడారంలో అంధకారం కనబడుతుంది. అంధకారం కనబడిన తర్వాత తాడి గుడారానికి పోతే ఇశ్రాయేలీల గుడారం. అది ఇశ్రాయేలీల గుడారంలో సనుగుడు కనబడుతుంది. సనుగుడు కనబడిన తర్వాత ఫోర్త్ గుడారానికి పోయింది. ఫోర్త్ గుడారానికి పోతే సీయోను కుమార్తె గుడారం. అది సీయోను కుమార్తె గుడారంలో ఉగ్రత కనబడుతుంది. కానీ ఫిఫ్త్ గుడారానికి పోయినప్పుడు అన్ని గుడారంల కంటే ఇది వేరుగా కనబడుతుంది. అన్ని గుడారంలో మత్తు, వస్త్రహీనత, అంధకారం, సనుగుడు, ఉగ్రత అన్నీ కనబడుతున్నాయి. కానీ ఈ గుడారంలో మాత్రం సంతోషం కనబడుతుంది. ఇది ఇస్సాకర్ గుడారం. ఇస్సాకర్ గుడారంలోనే మాత్రం ఎందుకు కనబడుతుందంటే న్యాయాధిపతులు 5:15 తీసి చదివితే అర్థమవుతుంది. ఇస్సాకరీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చింది. హల్లెలూయా. ఈ ఇస్సాకరీయులు దెబోరా అనే ప్రవక్తతో సహవాసం చేసిరు కాబట్టి వాళ్ళు ఆ ప్రవక్త చెప్పిన విని గ్రహించి ఆ మాటలు చెప్పిన నడుచుకున్నారు. కాబట్టి ఇస్సాకర్ గుడారంలో సంతోషం కనబడుతుంది. మన గుడారంలో కూడా సంతోషం గడవడాలంటే మనం కూడా దైవజనులు చెప్పిన మాటలు చెప్పిన నడుచుకొని ఆ మాటలు విని మనం గ్రహించి మంచి తెలివిని తీసుకొని దైవజనులు చెప్పే మాటలు విన్నట్లయితే మన ఇంట్లో కూడా సంతోషం కనబడుతుంది. థ్యాంక్ యూ.